నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మహిళలు కష్టానికి, త్యాగానికి ప్రతిరూపాలని కొనియాడిన సీఎం చంద్రబాబు నాయుడు మహిళలను ఉన్నత స్థానంలో నిలిచిపోయినందుకు కృషి చేస్తున్నానని వెల్లడి. అందరికీ భగవద్గీత సారాంశాన్ని సులభంగా అర్థమయ్యేలా పుస్తకాన్ని రూపొందించామని తెలిపిన టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గీతా భావాలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలు లేవని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను తమ బంధువులు, అనుచరులకు కట్టబెడుతుందని విమర్శించిన వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. మహిళల ఆర్థిక స్వలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన టీడీపీ నేత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్. అమరావతిలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలమైన మహిళల కష్టానికి, త్యాగానికి ప్రతిరూపాలని కొనియాడారు. తెలుగు ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్త్రీలను గౌరవించే చోట సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఉన్నత స్థానాల్లో చూసేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు రాబోతున్నాయని, ఆసక్తి ఉన్న మహిళలు ఎమ్మెల్యేలుగా ఎదిగేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో ఆస్తిలో సమాన హక్కు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తాము ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే నేడు మహిళలు ఐటీ రంగంలో పురుషుల కంటే ఎక్కువ ఆదాయం గడిస్తున్నారని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో, ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మనం ఒకసారి ఆలోచిస్తే సృష్టికి మూలం మీరే. కష్టానికి, ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిరూపం కూడా మీరు. స్త్రీలను ఎక్కడైతే ప్రేమిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో అక్కడ సంపదలకు, సంతోషానికి లోటు ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. బాలల భద్రత సమాజం ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరులో బాలల హక్కుల పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏటా దాదాపు 1.70 లక్షల కేసులు పిల్లలపై నమోదవుతున్నాయని చెప్పారు. అందులో 96% కేసుల్లో నిందితులు, బాధితులకు తెలిసిన వారే ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. భయం వల్ల కేవలం 3% కేసులు మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయన్నారు. స్కూల్ స్థాయిలో స్క్రీనింగ్, అవగాహన పెంచడం ద్వారానే నేరాలను అరికట్టవచ్చని పెమ్మసాని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంటే దాదాపుగా ప్రతిరోజు ఈ లెక్క తీసుకుంటే ప్రతిరోజు కూడా 192 కేసెస్, అంటే ప్రతి 7.5 నిమిషాలకి ఒక సెక్షువల్ అబ్యూస్ అఫెన్స్కి సంబంధించినటువంటి కేసెస్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి దేశం మొత్తం మీద. అయితే ఓవరాల్గా మనం ఒక్కసారి మొత్తం నేషనల్ వైజ్గా శాంపుల్ తీసుకుంటే దాదాపుగా 50%, అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు ఒక సెక్షువల్ రిలేటెడ్ అఫెన్స్కి గురైనట్టుగా మన హిస్టరీ. అంటే ఎంత 50% జనరల్గా చెప్తా ఉంటే, మరి ఈరోజు రిపోర్టింగ్ తీసుకుంటే కేవలం 3% రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి, అంటే వ్యత్యాసం
ఎంత ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంత వాళ్ళు చెప్పినట్టు ఇవంతా మనం జనరల్గా స్ట్రేంజర్స్ ఎవరో చేస్తారనుకుంటాం, కానీ 96% కేసుల్లో, అంటే 100 కేసుల్లో 96 కేసుల్లో ఇవి చేసే వాళ్ళంతా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఇలాంటి వాళ్ళు అనుకోవటం కూడా చాలా ఆశ్చర్యకరం. వైసీపీ పాలనలో భగవద్గీత ప్రచురణ, టీటీడీ కార్యక్రమాలపై వస్తున్న విమర్శలకు టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతకు భగవద్గీత సారాన్ని సులభంగా అర్థమయ్యేలా 26 పేజీల పుస్తకాన్ని సరళమైన భాషలో ప్రచురించామని చెప్పారు. టీటీడీ మాన్యువల్ ప్రకారమే విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. 5 భాషల్లో భగవద్గీత సారాన్ని ముద్రించి భక్తులకు అందించడం పూర్తిగా చట్టబద్ధమైన కార్యక్రమమని స్పష్టం చేశారు. ఈ పుస్తకంలో గీతా భావాలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలు లేవని, దీనిపై పండితులతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఒకవేళ పొరపాట్లు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ పుస్తక ముద్రణకు 50 కోట్లు ఖర్చయ్యాయని ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. తనపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ ధర్మ ప్రచారం కోసం చేసిన ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉండేటువంటి ఈ చీకటి కొంగలు అన్నీ కూడా భగవద్గీతను చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాయి మా మీద దాడి చేయటానికి. భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునేటువంటి వ్యక్తికి భగవద్గీతలో మొదటి 2 అక్షరాలే అర్థమవుతాయి. భగగీత అనుకుంటున్నాడు, భగవద్గీత అనుకున్నాడంటే భగదలన రాక్షసానందుడు. దాని మీద మీరు మాట్లాడమా? యువతరం సులభంగా తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి సులభ శైలిలో రాసినటువంటి అత్యుత్తమమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి విద్యార్థులకు పంచాలా అన్నటువంటిది టీటీడీ మాన్యువల్లోనే ఉన్నది. మీరెవ్వరూ కూడా మీ హయాలల్లో చేయని పని నేను ఆ మాన్యువల్ని బయటికి తీసి భగవద్గీతను పిల్లలకి అందించేటువంటి కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మహిళా ఆర్థిక స్వావలంబన సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ తెలిపారు. 33వ వార్డులో అవార్డు టీడీపీ నాయకురాలు కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. పలు రంగాల్లో పనిచేస్తున్న మహిళలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతంరాజు సుధాకర్, కేదార్ లక్ష్మి మాట్లాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 100% మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను మహిళల కోసం చంద్రబాబు అమలు చేశారని సీతంరాజు సుధాకర్, కేదారి లక్ష్మి తెలిపారు. ఎప్పుడో 1909లో బిగినైంది ఉమెన్ తాలూకా పోరాటం. ఆ పోరాటం న్యూయార్క్లో, డెన్మార్క్లో అన్ని రకాలుగా, రష్యన్ విప్లవం అన్ని రకాలుగా వచ్చి ఆఖరికి యూపీఏ ఎవరిని ఇక్కడ నిందించగల అందరూ సపోర్ట్ చేశారు. ఇది పార్టీలకు అతీతమైన వేదిక ఇది. ఎందుకంటే యూపీఏ కూడా తాతాలాడింది ఉమెన్ రిజర్వేషన్ గురించి, ఎన్డీఏ కూడా తాతాలాడింది. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ కల్పించాలి, స్త్రీకి ఎంపవర్మెంట్ ఇవ్వాలి అనే తపనలో భాగంగా 20-30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో ఒకళ్ళిద్దరు లల్లు ప్రసాద్ గారు వగేర అడ్డుకున్నా కానీ చాలా మట్టుకి అన్ని రాజకీయ పార్టీలు స్వార్థం అవ్వచ్చు, నిజంగా చేయాలనే సంకల్పం అవ్వచ్చు, ఏదైనా కానీ ఆఖరికి తుది మెరుగులు దిద్ది రిజర్వేషన్ని బిల్లును పాస్ చేసుకున్నాం. అన్ని బతి బాగుంటే 2029కి 100 మంది ఎంపీలు ఉంటే 33 మంది మహిళా ఎంపీలు ఉంటారు. 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 33 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు. ఈరోజు 36వ వార్డులో ఇక్కడ మహిళలతోటి శ్రీ కనక మహాలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో నేటికి 20 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా
మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. భాగంగా కొంతమందికి పేద మహిళలకి చీరలది పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సీతమరాజు సుధాకర్ గారు నాయకత్వంలో, అలాగే శ్రీ అమ్మవారి కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవో మేడం గారు, అలాగే ప్రముఖ రచయిత్రి డాక్టర్ జాలర్తి విజయ గారు, అలాగే అధికారులు, మహిళలు చాలామంది ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అంటే ఎప్పుడు కూడా మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారనేది సూచనకే ఈరోజు ఇక్కడ 500 మంది మహిళలతో ఈరోజు ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. కానీ మహిళని ఎప్పుడు కూడా గుర్తించాలి, ఏ ప్రభుత్వమైనా సరే గుర్తించాలి. మహిళలే వెన్నెముక, ప్రభుత్వానికి అవనియండి, ఇంటికి అవనియండి, బయట అవనియండి, ఎక్కడైనా సరే అన్ని రంగాల్లో కూడా పనిచేసే మహిళ. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలుడు అక్షయ్ కుమార్ను మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. ద్వారకానగర్ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు సర్జరీ సమయంలో మత్తుమందు వికటించి కోమాలోకి వెళ్లడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి వాసుపల్లి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం పెరిగిందన్నారు. పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కేజీహెచ్లో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేజీహెచ్ అనుబంధ సంస్థలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 10 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్టీఐ సెక్రటరీ దస్మాంతుల చిన్ని, వార్డ్ వైసీపీ ప్రెసిడెంట్ పీతల వాసు పాల్గొన్నారు. IRCU యూనిట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఉన్నాము. వానపల్లి అక్షయ్ కుమార్ 6 సంవత్సరాల బాబు హోలీలో గోతులో పడి కాళ్ళు ఫ్రాక్చర్ అవుతే బుధవారం తీసుకొచ్చారు ఇక్కడికి. లక్షవారం నాడు అంటే గురువారం నాడేమో ఆపరేషన్ చేశారు, లెగ్ ఆపరేషన్. డాక్టర్స్ అయితే మంచి దృక్పథంతో ఆపరేషన్ చేశారు. అర్లీగా చనిపోయాడు కదా, హీలింగ్ ఫాస్ట్ అవుతుందని చెప్పేసి యూజువలీ ఫ్రాక్చర్స్ కేసెస్ అన్నీ కూడా 10 రోజులు ఇక్కడ కేజీహెచ్లో పడతా ఉంటాయన్నమాట, ఒక క్యూ మాదిరిగా. బట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆర్థోపెడిక్ ఏమో విత్ ఎ గుడ్ హ్యుమానిటీ ఏమో చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన 2027 ప్రక్రియను జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మొదటి దశ గృహాల జాబితా, గృహ వసతుల గణనకు సంబంధించిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శిక్షణ సమయంలో ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జనగణన అనేది చట్టబద్ధమైన ప్రక్రియ కావడంతో చాలా జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యాధరి, జిల్లా అటవీ అధికారి రవీంద్రధామ, జనగణన జాయింట్ డైరెక్టర్ దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. సెన్సస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టాట్యూటరీ. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కానీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కానీ 2011 సెన్సస్ మీదే మనము ఆధారపడి ఉంటున్నాం. కూటమి ప్రభుత్వం తమ అనుచర గణానికి బంధుపిత్రితో ప్రభుత్వ భూములను ఇష్టానుసారం కట్టబెడుతుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని విశాఖ ఎంపీ భారత్కు చెందిన యూనివర్సిటీకి కట్టబెట్టారన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న విలువైన భూములను తమ వారికి పప్పు బెల్లాల మాదిరి పంచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బంధుప్రీతితో ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ముఖ్యంగా భూముల్ని, వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని వారి బంధువులకి, దబేదారులకి, బినామీలకి ఈరోజు పప్పు బెల్లాల్లో ఏ విధంగా పంచిపెడుతున్నారనేది ఇప్పటివరకు కూడా మనం చూసాం. ముఖ్యంగా ఈరోజు
గత 3 నెలలుగా విశాఖపట్నంలో నెలకొల్పిన గీతం యూనివర్సిటీకి సంబంధించి విశాఖపట్నం ఎంపీగా గెలిచిన శ్రీభారత్ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి సోయానా కొడుకు యొక్క తోడలుడు బాలకృష్ణ అల్లుడు అయినటువంటి గీతం యూనివర్సిటీ, భరత్కి చెందిన గీతం యూనివర్సిటీకి విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగపరిచి విశాఖపట్నం కార్పొరేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యాలు చేసి ఎలాంటి డిస్కషన్ కూడా చర్చ కూడా జరగకుండా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లోకల్ బాడీల ఆమోదం లేకుండానే ఇక్కడ ఆమోదం చేసామని కట్టుబెట్టడం జరిగింది. ఆ భూమిని కట్టుబెట్టే ప్రయత్నం చేసి క్యాబినెట్ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఒకవైపు రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి కానీ ఏదైతే గీతం అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో వాటి క్లాసిఫికేషన్ సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ కాపు నాయకులు ఖండించారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న అంబటికి కాపులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నగరంలోని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో టీడీపీ కాపు నేతలు అంబటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బొండా జగన్, వివి నరసింహ, తోటరత్నం, ముక్క కిషోర్ కూటమి ప్రభుత్వం కాపుల పక్షపాతి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తూ ఉండటం అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. జగన్ రెడ్డి కాపులను ఓటు బ్యాంక్గానే వాడుకున్నారని, వారి సంక్షేమానికి కృషి చేయలేదని గుర్తు చేశారు. అంబటి నోటి దురుసుతనం, తప్పుడు మాటల వలన జైలుకు వెళ్లారని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈరోజు ఈ అంబటి రాంబాబు గారికి కన్ను మిన్ను తెలియకుండా తన మన భేదం లేకుండా విడిగా నోరుంది కదా అని నోటికి వచ్చినట్టుగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని 51 రోజులు అరెస్ట్ చేస్తే ఎంతమంది తెలుగుదేశం నాయకులు ఇంటి మీద పడి ఆస్తులు ధ్వంసం చేశారే, మరి ఆ రోజు నీకేం నొప్పి కలగలేదా రాంబాబు గారు? ఆ రోజు మరి కాపు నాయకులు నీకు కనపడలేదా రాంబాబు గారు? మరి ఏమైందండి ఈరోజు నీకు ఏదో ఒక 20 ఎకరాల స్థలం కోసం అని చెప్పేసి అది రీజనబుల్ గానే ఉంటే నువ్వెందుకు భయపడతావు? నీకు భయం ఎందుకు? దాన్ని బేస్ చేసుకొని విడిగా నేను గాజువాకులో నువ్వు మాట్లాడడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కాపు కాపు అన్నాం. మీకు నిజంగా కాపు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చేసింది కరెక్టా కాదా అని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎందుకంటే కాపులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సరే 50% కాపులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మీకులాగా ఎర్రవిగిపోయి మీకులాగా మాత్రం ప్రవర్తించట్లేదు. ఎందుకంటే మాకు ఆత్మాభిమానం ముఖ్యం. ముందు చూపుతో అడుగు వేస్తే క్యాన్సర్ను జయించడం సాధ్యమని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో రాకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా వస్తుందన్నారు. తాను క్యాన్సర్ను జయించిన నాటి నుండి ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. క్యాన్సర్ అనేది ఒక హ్యాపెనింగ్గా, ఇన్సిడెంట్గా భావించాలని గౌతమి పేర్కొన్నారు. క్యాన్సర్ అనేది ఎటువంటి పార్షాలిటీ లేకుండా ఎవరికైనా, ఆడవారైనా మగవారైనా ఎవరికైనా, ఏ ఏజ్ అయినా సరే, బాడీలో ఏ భాగంలో అయినా సరే, ఎటువంటి రూపంలో అయినా సరే క్యాన్సర్ రావచ్చు. ఇలాగని చెప్పి అదేంటండి అలా ఏం చేసినా ఎలా చేసినా క్యాన్సర్ వస్తుంది, ఆ తర్వాత అయితే మేమెందుకు దాని గురించి వరి అవ్వాలని అనొచ్చు. యాక్చువల్లీ కాదు, క్యాన్సర్ రావాలనేది రూల్ కాదు, రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమన్నా జరగచ్చండి లైఫ్లో. అలాగని చెప్పి బ్రతకడం మానేస్తున్నామా? ఎన్నో విషయాలు మనం చేయడం మానేస్తున్నామా? సో అలాగే క్యాన్సర్ గురించి కూడా మనం తెలుసుకుని ఒక అవేర్నెస్తో, ఒక కొంచెం కాషన్తో, కొంచెం జాగ్రత్తతో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని మనం తెలుసుకుని మంచి ఆహారం తీసుకోండి, మంచి క్లీన్ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోండి,
ఒక హెల్తీ ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ఆ తర్వాత స్ట్రెస్ కరెక్ట్గా మేనేజ్ చేయడం, స్ట్రెస్నేమో ఎలాగ మనం హ్యాండిల్ చేయాలనేది ఒక మంచి మార్గాలు చూడండి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సంగీత హోరుతో మార్మోగింది. సిగ్రామ్ రాయల్ స్టాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాయల్ స్టాక్ బూమ్ బాక్స్ 4వ ఎడిషన్ వేడుక యువతను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ బాద్షా తన సూపర్ హిట్ గీతాలైన డీజే, వాలీబాబు, జుగును వంటి పాటలతో స్టేడియంలో జోష్ నింపారు. బాలీవుడ్ గాయని నిఖితా గాంధీ హిందీ, తమిళ పాటలతో అలరించగా ప్రముఖ గాయకుడు శ్రీరామ్ చంద్ర తెలుగు సినీ గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డీజే సాహిల్ గులాటి, పాయల్ తరే తమ మ్యూజిక్ బీట్స్తో అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించారు. అంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో నిఖితా గాంధీ, సాహిల్ గులాటి, పాయల్ దరే మాట్లాడుతూ ది ఒరిజినల్ సౌండ్ ఆఫ్ జనరేషన్ లాస్ థీమ్తో కళ, సంస్కృతి, గేమింగ్ మరియు సంగీతాన్ని ఒకే వేదికపైకి తెచ్చామని వివరించారు. బాలీవుడ్ మెలోడీలు, హిప్ హాప్ మిశ్రమంతో సాగిన ఈ లివింగ్ ఇట్ లార్జ్ వేడుకలో నగర యువత పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. I'm one of the first artists from season 1 of Royal Stag Boombox, and it's an IP, a festival that's very close to my heart because I'm one such artist who has always been in the middle of hip hop as well as film music and playback music in Telugu, in Hindi, in Tamil, in different languages, and to see that crossover and to see that on stage and to make music together is one of the coolest parts of Royal Stag Boombox. Everyone, I am really excited to be a part of Royal Stag Boombox. Last also we did Kolkata. It was also very amazing. We're gonna rock tonight as well. Thank you. I'm very excited to be a part of this. As Sahil said, we were there at Kolkata and the energy was amazing. Everyone was so excited to see the gaming battle, and interacting with the fans, playing games with the fans is something that I look up to at every event. And thank you so much Royal Stag for giving me this opportunity, and it's amazing. Thank you. Industry has been rapidly growing from past few years, and I recently visited US to be a part of Mr. Beast's video. So gaming is going global, and Royal Stag is also putting very great efforts to it. Like going live with the audience is something different, and playing live games with the audience is something that is super interesting, and this will give us a platform to connect with the audience more closely in person that we don't get a chance to do it online. So yeah, Royal Stag is doing amazing for the gamers in the country. నగరంలోని రామ్నగర్లోని ఓ హోటల్ వేదికగా పోర్ట్ హై స్కూల్ 1987-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక వేడుకగా జరిగింది. 4 దశాబ్దాల తర్వాత పాత మిత్రులందరూ ఒకే చోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుతో పాటు తోటి మహిళా మిత్రులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సత్యనారాయణ, లింగం శ్రీనివాస్ మాట్లాడారు. దశాబ్దాల తర్వాత మిత్రులందరం కలవడం, ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజున గురువులను గౌరవించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సత్కారం అందుకున్న ఉపాధ్యాయులు పద్మావతి, వసుంధర స్పందిస్తూ తమ విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి తమను గుర్తుపెట్టుకోవడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, విజయ్ కుమారి, సహ నిర్వాహకులు ఈటీ ప్రసాద్, పూర్ణమ్మ, భారతి, నందేశ్వర్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. 83-84 బ్యాచ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో చదువుకున్నాం హై స్కూల్లోని. ఇది మా టీచర్స్కి మేము అంటే ఒక చిన్న సన్మానం లాంటిది. ఇది చాలా ఎంతో మధురానుభూతులతోనే మా అందరికీ కూడా ఎంతో జీవితాన్ని ప్రసాదించారు ఈ టీచర్స్ అందరూ. అలాగే మాకు పోర్ట్ ట్రస్ట్ కూడా చాలా మంచి స్కూల్ ప్రొవైడ్ చేసింది. దానివల్ల మేము అందరం ఈరోజు విద్యాబుద్ధులు నేర్చుకుని అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. యాక్చువల్గా అయితేనే చాలా అద్భుతమైన అనుభూతి ఇది. యాక్చువల్గా అయితేనే ఇది ఒక మాకందరికీ ఈ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేదు కూడా. నాకు ఈరోజు అరుదైన రోజు కావున ఎవరు ఇలా కలుస్తామని అనుకోలేదు. 43 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మేము అందరం కలడం. గెట్ టుగెదర్ కాదు, మామూలు గెట్ టుగెదర్ కాదు, ఎవరు చేయలేనిది మేము చేసి చూపిస్తున్నాం. తర్వాత బ్యాచ్లు కూడా ఇలాగే చేయాలని ఈ టీచర్ని సన్మానించాలని కోరుకుంటున్నాం. కాబట్టి మా అనుభూతి ఏ రకమైన అనుభూతి అంటే మాకు ఇంచుమించుగా వాళ్ళ టీచర్స్తో
12 సంవత్సరాలు జర్నీ చేసాం, 10-12 సంవత్సరాలు జర్నీ చేసాం. ఆ అనుభూతులన్నీ టీచర్లు కూడా చెప్పారు. మాకు కూడా తీయని అనుభూతులు. ఒక్కొక్క ఫ్రెండ్కి ఒక్కొక్క 4-5 ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క స్థాయిలో ఎదుగున్నారు అందరూ. నేను పొలిటికల్గా కొంతమంది, రియల్ ఎస్టేట్లో కొంతమంది, పోలీస్ ఆఫీసర్గా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీలో నెంబర్ ఆఫ్ టాప్ మోస్ట్లో అతనే ఉన్నారు. తర్వాత అలాగే పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్, పోర్ట్లో స్టీల్ ప్లాంట్ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగా బిహెచ్పి, డిఆర్ఎం ఆఫీసులో కూడా ఉన్నారు. కాబట్టి అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కావున అందరికీ ఈ సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి, మా వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఆర్గనైజ్ చేసిన మా ఈట్ ప్రసాద్, తర్వాత సత్యారావు అంటే చంటి, వీళ్ళందరూ కలిసి ఇలా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. నేను ఇందాక చెప్పినట్టు గురువులకు మాత్రమే దక్కే సన్మానం ఇది. చాలా సంతోషంగా ఉన్నాము. మా దగ్గర చదువుకున్న ఈ పిల్లలందరూ ఇంకా 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 అభివృద్ధి చెంది వాళ్ళ పిల్లల్ని కూడా ఇంకా బాగా అభివృద్ధిలోకి తెచ్చి హాయిగా, చల్లగా, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత వీళ్ళు చిన్న పిల్లలుగా తెలుసు మాకు, చాలా చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దవాళ్ళయ్యాక గుర్తుపట్టలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరు అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలి. వాళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఆడపిల్లలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మగపిల్లలు మహారాజులు వాళ్ళు కూడా బాగా అభివృద్ధిలోకి ఇంకా రావాలని కోరుకుంటూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేవలం పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో 364 రోజులు అప్పుల కోసమే ప్రభుత్వం పాకులాడుతుందని విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు భారీగా తగ్గిపోయినా ప్రభుత్వం మౌనంగా ఉంటుందని కన్నబాబు మండిపడ్డారు. రోడ్ ట్యాక్స్ వంటి భారాలను ప్రజలపై మోపుతూ, మరోవైపు సూపర్ 6 హామీలను అమలు చేయకుండా అసెంబ్లీలో స్కిట్లు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రోజు అప్పులే. ఇంచుమించుగా ఆయన ఏం చేశాడు అని చూస్తే ఒక రకంగా అప్పు చేయని రోజు లేదు. దాదాపుగా 365 రోజుల్లో 357 రోజుల పాటు అప్పులు చేశాడు. అవి కూడా చేబదుళ్ళు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 303 కోట్లు వడ్డీలు కట్టిన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశాడంటే మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అనేది. సంపద సృష్టిస్తాను, నాకన్నా సీనియర్ లేడు, నేను పెద్ద సంపద సృష్టికర్తనని ప్రచారం చేసుకుని ఇవాళ వరకు ఆయన ఏం చేశాడు అని అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ పి శ్రీనివాసరావు సారథ్యంలో అబ్సిడీ సెంటర్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఈ ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం శక్తి యాప్ ఆయుధం అన్నారు. ఆపదలో ఉన్నప్పుడు దీని ద్వారా పోలీసుల సాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు గపూర్, రేవతమ్మ, ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, రమేష్, రాజారావు, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలు కష్టానికి, త్యాగానికి ప్రతిరూపాలని కొనియాడిన సీఎం చంద్రబాబు నాయుడు. మహిళలను ఉన్నత స్థానంలో నిలిచిపోయినందుకు కృషి చేస్తున్నానని వెల్లడి. అందరికీ భగవద్గీత సారాంశాన్ని సులభంగా అర్థమయ్యేలా పుస్తకాన్ని రూపొందించామని తెలిపిన టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గీతా భావాలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలు లేవని స్పష్టీకరణ.
కూటమి ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను తమ బంధువులు అనుచరులకు కట్టబెడుతుందని విమర్శించిన వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. మహిళల ఆర్థిక స్వలంబనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన టీడీపీ నేత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.